ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్కు శివబాలకృష్ణను తరలించారు. ఇక 8 రోజుల పాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి వచ్చిన ఆదాయం ఎంత, అసలు అతని ఆస్తుల విలువ ఎంత అనే దానిపై విచారణ చేయనున్నారు. ఇక ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హెచ్ఎండిఏ ఎంఏయుడి రేరాలలో ఆయన పనిచేసిన సమయంలో అనుమతులు ఇచ్చిన ఫైళ్లపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించనున్నారు. శివబాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లతో పాటుగా కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ తెరిచేందుకు ప్లాన్ చేస్తోంది. కాగా హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణాలలో ఒక్కో సంతకంతోనే స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్కు శివబాలకృష్ణను తరలించారు. ఇక 8 రోజుల పాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి వచ్చిన ఆదాయం ఎంత, అతని ఆస్తుల విలువ ఎంత అనే దానిపైన విచారణ చేయనున్నారు. ఇక ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్కు శివబాలకృష్ణను తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందజేస్తారు. ఇన్నారెడ్డి. శిరీష, మనం గమనించవచ్చు, ఎప్పుడైతే శివబాలకృష్ణ అరెస్ట్ అయిన తర్వాత ఆయన చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించి చాలా విషయాలను రాబట్టాలంటే ఆయన కస్టడీ కావాలని చెప్పేసి నాంపల్లి కోర్టులో 10 రోజుల కస్టడీ అడిగారు. తర్వాత 8 రోజుల పాటు కస్టడీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం దాదాపుగా 10:30 గంటల వరకు ఇక్కడ హెడ్ ఆఫీస్లో ప్రస్తుతం శివబాలకృష్ణను విచారణ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మనం గమనిస్తే ఈయన హెచ్ఎండిఏలో కానీ రేరాలో కానీ చేసినప్పుడు ఎవరెవరికైతే అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చాడో ఆ నేపథ్యంలోనే ఎవరెవరు ఉన్నారు, ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పిన 3 అంశాల మీదనే ఏసీబీ దృష్టి సారించింది. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈయన అక్రమంగా అనుమతులు ఇచ్చాడు, ఆ కంపెనీల పేర్లేంటి, దీంట్లో ఎంత మేరకు వాళ్ళ ద్వారా లాభపడ్డాడు, అంటే లాభపడటం మీన్స్ ఎంతవరకు లంచాలు తీసుకున్నాడన్న విషయం కూడా ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ఏసీబీ ఆఫీస్లోనే విచారణ కొనసాగుతూ ఉంది. దాదాపు 3 ఉన్న టీం ఆయన్ను విచారణ చేస్తామో తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇదే సెంట్రల్ ఏసీబీ ఆఫీస్లో దాదాపుగా
నలుగురు ఆఫీసర్సు తర్వాత ముగ్గురు కీలకంగా వ్యవహరించి దీనికి సంబంధించిన సాక్ష్యాలను అంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, ఇప్పటికే సేకరించిన సమాచారం కావచ్చు, వీటన్నిటిని కూడా ఎదురుగా పెట్టుకొని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు అంటే వెనకుండి నడిపించిన వాళ్ళకి సంబంధించి ఎవరెవరికి లాభాపేక్ష చేసేందుకు ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు అన్న దాని మీద డాక్యుమెంట్ ఎవిడెన్స్లో సేకరించిన డాక్యుమెంట్స్ను చూయించి మరీ కూడా ప్రస్తుతం విచారణ చేస్తామని తెలుస్తాం. ప్రస్తుతం 4వ ఫ్లోర్లో ఏసీబీ ఆఫీసులో ప్రస్తుతం ఆయన విచారణ చేస్తారు. లైవ్లో మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే ఆఫీసులో విచారణ కొనసాగుతూ ఉంది. మొత్తంగా 8 రోజుల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా లాపడ్డ కంపెనీలే కాకుండా దీంట్లో తనకు అంటే బాలకృష్ణకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈ లంచాలు తీసుకొని ఏమైతే ఈయన ఈ రకంగా అక్రమ లేఅవుట్కు అనుమతి ఇచ్చాడో దాంట్లో ఎవరెవరు సహకరించారన్న నేపథ్యం కూడా విచారణ కొనసాగాల్సి కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఇతని మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయనను సేవ్ చేసిన రాజకీయ నాయకులు బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది పెద్దలు కూడా సపోర్ట్ చేశారు. ఆ పెద్దలు ఎవరు, తర్వాత వాళ్ళు ఏ విధంగా ఈయన ద్వారా లాభపడ్డారని చెప్పన్న అంశాలన్నింటి మీద కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. ఈరోజు దాదాపు 7 గంటల నుంచి 7 గంటల వరకు కూడా విచారణ కొనసాగే నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ 8 రోజుల్లో ఈయనకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా కూడా కొన్ని లాకర్స్ గుర్తించారు. ఈ లాకర్స్ని కూడా మరి కాసేపట్లో ఏ బ్యాంకుల్లో అయితే లాకర్స్ ఉన్నాయో ఆ బ్యాంకుల దగ్గర తీసుకెళ్లేసి లాకర్స్ కనుక ఓపెన్ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ లాకర్స్లో ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, తర్వాత కీలకమైన ఆస్తికి సంబంధించిన వ్యవహారం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కానీ రేపు కానీ ఏ బ్యాంకు సంబంధించిన లాకర్స్ ఉన్నాయో ఆ లాకర్స్ కూడా ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఏసీబీ అధికారుల నిఘా నీడలో పూర్తి స్థాయిలో గతంలో అరెస్ట్ చేసినప్పుడు ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ సరిగా సహకరించాలని చెప్పన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీ కస్టడీ అంటే పోలీస్ కస్టడీలో విచారణ కొనసాగుతూ ఉంది. ఈరోజు ఆయన విచారణ చేసిన తర్వాత ఈయనకు సహకరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పిలిపించి ఆయన సమక్షంలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగనే కొంతమంది కుటుంబ సభ్యులను బినామీలుగా పెట్టుకొని అక్రమ ఆస్తులను కూడా వాళ్ళ పేరు పైన పెట్టాడని చెప్పేసి నేపథ్యంలో వాళ్ళను కూడా పిలిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో వెనుక నడిపించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించి ఖచ్చితంగా విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ 8 రోజుల్లో పూర్తి స్థాయిలో సహకరించిన అధికారులు కావచ్చు, తర్వాత దీంట్లో లాపడ్డ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరి మీద నిఘా పెట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు కసరత్తు జరుగుతూ ఉంది. ప్రస్తుతమైన విచారణలో అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది. శిరీష.